అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల్లో ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేస్తుంది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేస్తున్న ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసును విచారిస్తోంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసుకు సంబంధించి అధికారులు పంపిన నోటీసులకు ఆయన స్పందించారు. ఇందులో భాగంగానే విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు ఆయన. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరయ్యాడు. జుమ్మి రమ్మి అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు 3 నెలల ముందు, అలాగే ప్రమోట్ చేసిన తర్వాత 6 నెలల వరకు బ్యాంక్ స్టేట్మెంట్లను తన వెంట తీసుకొని వెళ్లారు ప్రకాష్ రాజ్. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లను ఈడీ అధికారులకు అందజేశారు ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ తరపున వచ్చిన అడ్వకేట్ ను విచారణ గదిలోకి అనుమతించలేదు ఈడీ అధికారులు. ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ కు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేందుకు ఎంత తీసుకున్నారు, సమాజానికి హాని కలిగించే అటువంటి యాప్స్ పట్ల దూరంగా ఉండాలని సూచించకుండా ప్రమోట్ చేశారంటే అందుకు ప్రతిఫలంగా భారీగానే ఇచ్చుంటారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పంజగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది ఈడీ. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులు జంగిల్ రమ్మి, జీత్ విన్, లోటస్ 365 తదితర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయటం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్ లో డబ్బులు పెట్టి మోసపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు సినీ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయటం వల్ల ఎంతో మంది ఆకర్షితులై భారీగా ఆర్థిక నష్టాలు మూటగట్టుకుంటున్నారని, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు 36 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపినట్లుగా సమాచారం. వారి ప్రమోషన్ల వల్లే ప్రజలు బెట్టింగ్ కు ఆకర్షితులయ్యారని, దానివల్ల మానసిక ఆర్థికంగా దెబ్బతిన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలనైతే ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, అదే సమయంలో ఈడీ కూడా తనదైన శైలిలో విచారణను కొనసాగిస్తూ ఉంది. ఇక ఈ కేసులో ప్రకాష్ రాజ్ విచారణ ఎలా సాగుతుందో, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు పంపగా రానా దగ్గుపాటి ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. పలు కారణాల వలన తర్వాత హాజరవుతానని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ప్రకాష్ రాజ్ ఈ నెల 30న హాజరు కాగా, మంచులక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపిన విషయం ఇప్పటికే మనకి తెలిసిందే. నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన గతంలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2016లో తాను ఆ యాడ్ చేసిన మాట వాస్తవమేనని, ఆ తర్వాత తప్పు అని తెలుసుకొని మళ్ళీ చెయ్యలేదని ప్రకాష్ రాజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి అని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతోనే నేడు ఈడీ ఎదుట ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.